చేస్తున్న మా ప్రైమ్9 CEO వెంకటేశ్వరరావు గారిని కూడా సాధారణంగా వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అనురాధ గారు ఉన్నారా? మీరు వెళ్ళిపోయారా? మీరు ఇక్కడే ఉండాలండి. ఈరోజు మిమ్మల్ని మేము మా ఆస్థాన గాయకగా ప్రకటిస్తున్నాము. మీరు ఇక్కడే మా వేదిక దగ్గర అందుబాటులో ఉండాలని కోరుతున్నాము. ఒకసారి అందరూ గట్టిగా చెప్పట్లు. మా వేదికని అలంకరించిన ఈరోజు మన ముఖ్య అతిథులందరికీ మన వైపు నుంచి ఆహ్వానం. అలాగే ఇప్పుడు మన సభా అధ్యక్షులు కొండ నరేంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పద్మశ్రీ బ్రహ్మానందం గారికి, మన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి, పూతలపట్టు ఎమ్మెల్యే గారికి, మన సుబ్రహ్మణ్యం గారి ఎమ్మెల్సీ గారికి, టుడా చైర్మన్ దివాకర్ రెడ్డి గారికి, మన డాక్టర్ హరిప్రసాద్ చైర్మన్ స్టేట్ హ్యాండీక్రాఫ్ట్స్ అసోసియేషన్, రామచంద్ర యాదవ్ గారికి, ఇక్కడ సభా వేదిక మీద ఉన్న పెద్దలకు ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ మహత్తర కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. మనం 800 మంది, 800 కోట్ల జనాభా మంది ప్రపంచంలో. ఇంత జనాభాలో సమాజంలో వివిధ రంగాల్లో ఒక ఉన్నత స్థాయికి చేరిన వ్యక్తులను గౌరవించడం, ఆదరించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఆ బాధ్యతను విశ్వగురు సంస్థ వారు ప్రైమ్9 ఛానల్తో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందదాయకం. మనలో ఉన్న ఉత్తమమైన వ్యక్తులను ఎంచుకొని ప్రోత్సహించడం, ఆదరించడం అనేది ఎంతో గొప్ప విషయం. కళలు దురదృష్టవశాత్తు కమర్షియల్గా సక్సెస్ కావడం లేదు. ఈ కళలు ఉన్న వ్యక్తులు ఒక డబ్బు మాత్రమే చూడరు. ఆ కడుపులో అనేది ఒక అక్కర, ఆ ప్యాషన్ అనేదే వీళ్ళను డ్రైవ్ చేస్తుంది. అట్లాంటి వాళ్ళను ముఖ్యంగా ఈ కళలలో ఆదరణ అనేది లేదు. ఇప్పుడు ఆదరణ ఉండేది ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎక్కువగా ఆదరణ ఉంది, దాంట్లో డబ్బులు ఉన్నాయి. కాకపోతే మిగతా ఫీల్డ్స్లో అంతగా లేదు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆ కళలను ముందుకు తీసుకొని రావడం, ప్రపంచానికి చాటి చెప్పడం, దానివల్ల కొంతమంది వ్యక్తులనే కాదు, ఆ కళలను కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లే అవకాశం కలుగుతుంది. అట్లాంటి మహత్తరమైన సోషల్ సర్వీస్ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ వారు చేయడం చాలా సంతోషం. మనం ఎప్పుడు ఏమనుకుంటాం, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అంటాం. అసలు గిన్నిస్ ఏంటి? గిన్నిస్ అనేది ఒక బీర్ కంపెనీ. స్కాట్లాండ్లో ఇట్స్ ఎ బీర్ కంపెనీ. వాళ్ళు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అని పెట్టుకున్నారు, వాళ్ళ బీర్ అమ్ముకుంటా ఉన్నారు. నల్లగా ఉంటుంది బీర్ అది. అట్లాంటిది ఎక్కడో వాళ్ళ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అని వాళ్ళ పేరు పెట్టుకునే బదులు విశ్వగురు, మనము భారతదేశం ప్రపంచానికే విశ్వగురు అనే ఒక నామాన్ని తీసుకొని విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అని పెట్టడం ఒక గర్వంగా ఉంది. మన భారతదేశం తరపున మన కళను, మన సమాజంలో ఉన్న వ్యక్తులను
ప్రపంచ స్థాయికి ఎలివేట్ చేయడం, తీసుకెళ్లడం అనేది ఎంతో గొప్ప విషయం. రాంబాబు గారు ఇప్పుడు వారి కళను ప్రదర్శిస్తున్నారు. ఇందాక మనం వీడియోలో కూడా చూసాం. ఆయన చిన్న వయసు నుంచి ఎన్నో ఫోటోలు అన్నీ చూసాం. అప్పటి నుంచి కూడా ఆ కళను ఆయన సాధన చేస్తూ 10 మందిని సమాజంలో వెలికి తీసుకొని వచ్చి ఎలివేట్ చేయడం, పురస్కరించడం. కాబట్టి రాంబాబు గారికి, విశ్వగురు సంస్థ వారికి ఈ కామధేను అవార్డ్స్ ఇవ్వడము చాలా సంతోషం. అందరికి నమస్కారం పెట్టాలి. ఈ విశ్వగురు సంస్థకు, రాంబాబు గారికి నమస్కారం. థ్యాంక్ యూ.